కడప జిల్లా బద్వేలు పట్టణంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన 135వ వర్ధంతి వేడుకల కార్యక్రమం పూలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణ కమిటీ చైర్మన్ బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ పూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించి నవంబర్ 28, 1890లో మరణించారు. విద్యకు దూరంగా ఉన్న ఆనాటి ప్రజలందరూ విద్యావంతులు కావాలని, ముఖ్యంగా మహిళలు విద్యావంతులు అయితే కుటుంబం, దేశం అభివృద్ధి చెందుతుందని తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పి పూణేలో 1848లో భారతదేశంలోని ప్రథమ బాలికల పాఠశాలను ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త, ప్రజల చేత మహాత్మా అని బిరుదు పొంది రైతుల, కార్మికుల, పేద, బడుగు బలహీన వర్గాల అసమానతలను నిర్మూలనకు అహర్నిశలు కృషి చేసిన సంఘ సంస్కర్త అన్నారు. ప్రతి ఒక్కరు కూడా సామాజిక సేవ, మహిళా నాయకురాలు సుభానబి, రాష్ట్ర బీసీ మహిళా ఉపాధ్యక్షురాలు, మరి అలాగే ఆమె ఎన్నో ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అదేవిధంగా సతీష్ రెడ్డి గారు వాళ్ళ నాన్న టైం నుండి సమాజ సేవ చేస్తూ ఎన్నో కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా ఎదగడానికి మరి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈయన మరి అన్ని విధాల తల్లి, తండ్రి, గురువు, దైవం అని 3 ఆయన తీసుకొని మరి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. మరి ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. అదే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు అని రకరకాల కుల వ్యవస్థ ఉండేది. అలాంటి సమయంలో ఒక మహిళగా ఆమె విద్య ప్రతి ఒక్కరికి ఆదర్శంగా చేసిన తల్లి ఆమె. కాబట్టి పూలే ఆశయాలు వర్తిల్లాలని భారతదేశ చరిత్రలో ఆయన అన్న చెప్పినట్టు అమరావతిలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని మహాసంకల్పం కూడా బీసీలకు చాలా చాలా మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్క కులాలు, అగ్రకులాలు కానీ బలహీన బడుగు వర్గాలకు ఆయన ఆశాజ్యోతి. ఆయన 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 అడుగుజాడలో నేను కూడా నడుస్తున్నాను. సామాజిక సేవల్లో కొన్ని చెట్లు నాటడము సమాజానికి పనికొచ్చే మంచి. రెండో అంశం ఏంటంటే మరి అమరావతి రాజధానిలో నూతనంగా నిర్మించేటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని నియమించాలనేసి రెండో డిమాండ్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మూడో విషయం, సమగ్ర కుల గణన జరిగిన తర్వాత పెరిగినటువంటి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల నిష్పత్తి కూడా 44% రిజర్వేషన్ కేటాయించిన తర్వాత